శిశువు జన్మించిన తర్వాత యోసేపు మరియా శిశువు నజరేతిలో ఉన్నప్పుడు 8వ రోజు సున్నతి చేయవలసిన సమయం వచ్చింది. అయితే గర్భములో ఆయన పడకముందే దేవదూత చేత పెట్టబడిన పేరు యేసు. ఆ పేరునే వారు ఆయనకు పెట్టారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి తొలిచులు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చెయ్యాలి. గువ్వల జతనైన 2 పావురపు జతలనైనను బలిగా అర్పించడానికి యేసును యెరూషలేమునకు తీసుకుని వెళ్లారు. యెరూషలేములో సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతను నీతిమంతుడు, భక్తిపరుడు, పరిశుద్ధాత్మ అతనిమీద ఉన్నది. ఆత్మవాసుడైన సుమయోను శిశువు అయిన యేసును దేవాలయములోనికి తీసుకొనివచ్చి సుమయోను తన చేతులతో శిశువును ఎత్తుకుని దేవునిని స్తుతించెను. సుమయోను స్తుతించుట చూచి యోసేపు మరియా ఆశ్చర్యపోయారు. అప్పుడు సుమయోను మరియను యోసేపును కూడా దీవించెను. అదే దేవాలయంలో అన్న అనే ఒక ప్రవక్త్రి ఉండెను. ఆ సమయములో ఆమె కూడా దేవాలయము లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఆయన గూర్చి మాట్లాడుచుండెను. తరువాత యేసు ఆయన తల్లిదండ్రులను గలియాలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లారు. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆ బాలుని మీద ఉండెను. ప్రతి సంవత్సరము మరియా యోసేపు పస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్తూ ఉండేవారు. అయితే యేసు 12 ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకే వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్లారు. పండుగ రోజులు అయిపోయిన తర్వాత యోసేపు మరియా తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆ సంగతి యేసు తల్లిదండ్రులకు తెలియలేదు. జనసమూహములో బాలుడైన యేసు ఉన్నాడని అనుకున్నారు. ఒక దినము ప్రయాణము సాగిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడని వెతికినప్పుడు యేసు తల్లిదండ్రులకు కనబడవకపోవడం బట్టి యేసును వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చేరి. యేసు దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుట చూచిరి. యేసు జ్ఞానమునకు దేవాలయములోని వారందరూ మరియా యోసేపు కూడా ఆశ్చర్యపోయారు. తల్లి అయిన మరియా యేసు దగ్గరకు వెళ్లి కుమారుడా, మమ్ములను ఎందుకు ఇలాగ చేసితివి? నీ తండ్రి నేను దుంహకపడుచు నిన్ను వెతుకుచుంటిమి అని యేసుతో చెప్పినప్పుడు మీరు నన్ను ఎందుకు వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని చెప్పెను. బాలుడైన యేసు వారితో చెప్పిన మాట వారు గ్రహించలేదు. యేసు వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడియుండెను.